హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్ ఈస్ జర్నీ. చాలా రోజులు అయిపోయింది అసలు వీడియోలు తీసి. అరౌండ్ 6-7 months అయిపోయింది. నేను చాలా మిస్ అవుతున్నా అసలు వీడియోలు తీయడాన్ని, ఇట్లా బ్లాగింగ్ ని. ఇక్కడి నుంచి పక్కా తీస్తుంటాను నేను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇట్లా బ్లాగులు తీయడం. అసలు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే గన 2 reasons ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఆ టైంలో నేను కేరళ పోయింటి. మున్నార్ బ్లాగ్స్ అనేది తీసినాను, ఒక 5-6 బ్లాగ్స్ అప్లోడ్ చేసినాను నేను. అప్పుడు చాలా కష్టపడ్డా అసలు నేను ఆ బ్లాగ్స్ తీయడానికి. ఎట్లా అంటే ఈ ఫోన్ లో స్టోరేజ్ ఇష్యూ ఉండే, సో అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు క్లిప్స్ క్యాప్చర్ చేసేసి అప్పటికప్పుడు ఎడిట్ చేసేసి విత్ ఇన్ నైట్ లోపల వీడియో అప్లోడ్ చేసేసి ఆ క్లిప్స్ అన్ని డిలీట్ చేసేస్తుంటే, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోకి స్టోరేజ్ కావాలి కదా ఫోన్ కి. ఇట్లా చేస్తుంటే అనమాట. చాలా కష్టపడ్డా, చాలా మంచిగా చూపించిన అసలు మున్నార్ బ్లాగ్స్. ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే లెంత్ ఎక్కువ పెట్టేసిన, కొంచెం ఎక్కువ చూపించాలని చెప్పేసి. ఎవరైనా వీడియోని చాలా తక్కువ టైం ఉంటే గానా చూసేసి ఎంజాయ్ చేస్తారు. మనం ఎట్లా అంటే గానా చాలా ఎక్కువ పెట్టేసినాం, అదే మనం చేసిన తప్పు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ వీడియోస్ మొత్తం డిలీట్ చేస్తున్నా. సార్ చూపిస్తాను మీకు. ఓకే, పక్కన స్క్రీన్ కనపడుతుంది కదా. ఫస్ట్ ఇక్కడ ఇట్ ఈస్ జర్నీ అని ఉంది కదా, అదే మన యూట్యూబ్ ఛానల్. ఇక్కడ లాస్ట్ లో మంది 1 2 3 4 5 6, ఈ 6 అనేటివి మనం ఉన్నారు పోయి బ్లాగ్స్ తీసినాం. ఇవనేది మీ కళ్ళ ముందర డిలీట్ చేస్తున్నాం. ఒకసారి క్లియర్ గా చూడండి. ఫస్ట్ డిలీట్. యా, యాక్చువల్లీ ఇప్పుడు చూడండి చాలా తక్కువ అయిపోయినాయి మన యూట్యూబ్ లో వీడియోస్. మరేం పర్లేదు, మొత్తం అంతా క్లియర్ గా నీట్ గా ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తా. చాలా బాగా చేస్తా, నిజంగా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తా. కాకపోతే ఏంటంటే దాన్ని హిట్ చేయాల్సిన బాధ్యత, కంప్లీట్ చూడాల్సిన బాధ్యత మీదన్నమాట. నా లైఫ్ లో నేను అంత మంచిగా ఇష్టపడి అంత మంచిగా చేసిన వ్లాగ్స్ అవన్నమాట. నేను మళ్ళీ అప్లోడ్ చేస్తా, అవి క్లియర్ గా ఎడిట్ చేసి నీట్ గా ఎడిట్ చేసి చేస్తానన్నమాట. మీరు పక్కా చూడాలి. సెకండ్ విషయం ఏంటంటే గన, ఇదో మనకు స్క్రీన్ లో కనపడుతుంది ఇట్ ఈస్ జర్నీ, అది మన యూట్యూబ్ ఛానల్. మీరు అందరు చూస్తుంది మీకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ ఛానల్లో ఒకసారి గమనించినట్టయితే లాస్ట్ అప్లోడ్ 6 months బ్యాక్ చేసిన. కాకపోతే ఇక్కడ 18 వీడియోస్ ఉంటాయి కదా, ఇక్కడ షార్ట్స్ ఉన్నాయి కదా, ఈ షార్ట్స్ కూడా కౌంట్ వస్తే 18 వీడియోస్ అవుతాయి. కానీ షార్ట్స్ అనేటివి నేను కౌంట్ చేసుకోను, ఎందుకంటే నాకు వ్లాగ్స్ ఇష్టం. నేను వ్లాగ్స్ ఇష్టంగా చేస్తా, కానీ షార్ట్స్ అనేటివి ఏదో ఒకటి అప్లోడ్ చేయాలన్నట్టు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కన్నా, నా బ్యాటరీ డ్రైన్ అయిపోయింది, నా ఫోన్ పగిలిపోయింది వ్లాగ్స్ చేస్తున్న ఫోన్. సో అందుకని చెప్పేసి నేను వ్లాగ్స్ అనేటివి చేయకుండా ఆపేసిన. కానీ వేరే ఫోన్ తో కూడా ట్రై చేసిన కొన్ని రోజులు, అది వర్కౌట్ అవ్వలేదు, అంత మంచిగా రాలేదు. అండ్ నేను ఈ బ్లాగ్స్ యూట్యూబ్ చేస్తాను కదా నార్మల్ గా, ఈ మెయిల్ అనేది ఆ ఫోన్ లో మాత్రమే ఉంది, వేరే ఫోన్ లో చేసుకోవడానికి నాకు గుర్తు కూడా లేదు. దట్ ఈజ్ ఓన్లీ మేజర్ రీజన్. అందుకోసమనే కొంచెం ఖర్చు పెట్టి ఆ ఫోన్ అనేది రెడీ చేయించుకున్నాను. నాకు ఇంకా పిచ్చి, ఇంకా బ్లాగింగ్ అంటే అట్లా దానికోసం ఇంకా చెయ్యాలనిపిస్తుంది. సో చాలా స్ట్రగుల్ ఉంది దీని వెనకాల. ఇదన్నమాట రీజన్. మీకు అర్థం అవుతుంది కదా నా పరిస్థితి, అదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కన్నా, నా వ్లాగ్స్ అనేది ఇంకా నుంచి కంటిన్యూ చేస్తాను. బాగున్నా బాగాలేకున్నా, ఫోన్లో బాగాలేకున్నా, ఏది బాగాలేకున్నా చెయ్యాలా. ఎందుకంటే ఇష్టమైంది చేసే దాంట్లోనే ఆనందం ఉంటుంది. అది థర్డ్ థింగ్ ఏంటంటే కన్నా, నేను ఇప్పుడు ఇంత వీడియోస్ అన్ని డిలీట్ చేసేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, అది పెద్ద లెంత్ ఉన్నాయి, చూడరు చాలా మంది, రీచ్ కూడా రారు. మీరు కంప్లీట్ గా చూస్తే ఆ వీడియోకి రీచ్ వస్తుంది. కంప్లీట్ చేయకోకుండా లైక్ కొంచెం కొంచెం స్కిప్ చేసేసి పోతే పోనీలే అనుకొని చూసేస్తే గన ఆ వీడియోకి రీచ్ రాదు, చాలా మంది చూడరు. కానీ నేను లెంత్ ఎక్కువ పెట్టేసిన, ఆ లెంత్ ని కొంచెం కంప్రెస్ చేసి గుడ్ క్లిప్స్ పెట్టేసి మంచిగా ఎడిట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేస్తా. దాన్ని మీరు సక్సెస్ చేయాలి. సో మీ మీద నమ్మకం పెట్టుకొని నేనైతే చేస్తున్నా ఇది. సో మీరు నా నమ్మకాన్ని మంచిగా కాపాడండి. చేయి నొప్పిస్తుంది నిజంగా, కానీ చేస్తే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈరోజు సండే నేను కెఫే, మాల్ ఇదంతా ఒకటే చోట ఉంటది, అక్కడికి వచ్చిన. నార్మల్ గా హాలిడే కదా సండే అంటే, ఫ్యామిలీస్ అందరూ మాల్స్ కి వస్తారు లీవ్లు పెట్టుకొని. అంటే లీవ్ కదా, వీకెండ్ కదా అని చెప్పేసి అందరూ మాల్స్ కి వస్తారు. చాలా మంది తిరుగుతున్నారు నార్మల్ గా నా చుట్టూ, నన్ను చూస్తున్నారు కూడా చాలా మంది. కానీ నేను అందరినీ పట్టించుకోవట్లేదు, నేను కెమెరా కళ్ళ మాత్రమే చూసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు అంతేం ఫరక్ పడదు బయట చూస్తే. కాకపోతే ఏంటంటే కొంచెం షై ఫీల్ ఉంటది. సో ఓకే, అదేం కాదు.
అండ్ ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చెయ్యి. నేనైతే నీ కోసం మాత్రమే చేస్తున్నా, నువ్వు ఎంటర్టైన్ అయ్యడానికి చేస్తున్నా. నన్ను వేరే వాళ్ళకి ప్రమోట్ చేయాల్సిన బాధ్యత నీదన్నమాట. వదిలేసిన మంచిగా ఉంటాయి. మిగతా వ్లాగ్స్ కూడా చెక్ చేయండి. ఆ వ్లాగ్స్ కూడా చెక్ చేసి మంచిగా ఉంటాయి. ప్రతి వీడియో చాలా బాగుంటది. ఎందుకంటే నేను లో ఫీల్ అయినప్పుడు ఆ వ్లాగ్స్ పెట్టుకొని చూస్తే చాలా మంచి అనిపిస్తది. చాలా బాగా చేస్తాంటే కదరా నేను అని చెప్పి అనిపిస్తది. అదనమాట. నువ్వు కూడా మంచిగా ఫీల్ అవుతావు. ఒకసారి చెక్ చేసి వాటిని నువ్వు దాన్ని చెక్ చెయ్యి ఎట్లున్నది అని చెప్పేసి. మంచిగా ఉంటది, నీకు కూడా మంచిగా అనిపిస్తుంది. సో మంచిగా చూపి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాబా.